గుడ్ మార్నింగ్ అమరేంద్ర గారు. ఎందుకు నువ్వు మళ్ళీ మళ్ళీ నా ఇంటికి వస్తున్నావు రణ్వీర్? ఆ నవ్వు వెనక ఏ నిజాన్ని దాచావు? అంజుకి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అమరేంద్ర గారు, అమరేంద్ర గారు, గుడ్ మార్నింగ్. ఏంటి పొద్దున్నే వచ్చేసావు? అంజుకి మెలకు వచ్చాక కలవలేదు కదా, అందుకే ఒకసారి చూసి మాట్లాడి ఈ ఫ్రూట్స్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు రణ్వీర్? ఇది కూడా వద్దని చెప్పకండి అమరేంద్ర గారు, ప్లీజ్. సరే, అంజుతో మాట్లాడుస్తాను. రణ్వీర్, నీ పాప భార్య ఆచూకీ తెలిసిందా? లేదు అమరేంద్ర గారు. ఇన్ని ఇయర్స్ నుంచి వెతుకుతున్నావు కదా, ఒక చిన్న క్లూ కూడా దొరకలేదా? కొన్ని దొరికాయి, కానీ తను ఇప్పుడు దొరకలేదు. నీ భార్య కూతురి డీటెయిల్స్ ఇవ్వు, నేను వెతికి పెడతాను. అయ్యో, మీకెందుకులే అంత శ్రమ అమరేంద్ర గారు. పైగా పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని తెలిస్తే తను నా కూతుర్ని ఏమైనా చేస్తుంది. కూతురంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే ఇన్నేళ్ళైనా తన మీద ప్రేమతో మాత్రమే వెతుకుతున్నావు కదా. అవును. అంజు తన రూమ్లో ఉంది, వెళ్ళి మాట్లాడు. అలాగే.